ఇంకా మనకి లిస్ట్ వస్తుంది కదా, మీకు ఎవరు లేరండి. ఇంకా దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 injuries అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. ఇంకా మనకి లిస్ట్ వస్తుంది కదా, మీకు ఎవరు లేరండి. ఇంకా దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 injuries అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. ఇంకా మనకి లిస్ట్ వస్తుంది కదా, మీకు ఎవరు లేరండి. ఇంకా దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 injuries అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా
గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. హోమ్ మినిస్టర్ అయితే చాలా భర్జరీ ఏర్పాటు చేసినాము, చాలా బాగుంది, అన్ని రకాల అనుకూలం చేసినామని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఒక సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడు కూడా వర్షం ఆ రోజు పడుతుంది అని తెలిసి కూడా ఆ ఒక గోడని నిర్మాణం చేయడానికి జస్ట్ ఒక వారం వెనుకనే ఆ 70 అడుగుల ఒక గోడ నిర్మాణం చేసి 10 అడుగుల ఎత్తున గోడ నిర్మాణం చేసి మనం చూస్తాము. అయితే కూడా వర్షం పడుతుంది అని తెలిసినా కూడా కరెక్ట్ గా క్యూరింగ్ లేదు, ఏమీ లేదు, నాసిరకమైన పని చేసి 7 మంది బలి తీసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నారు. కనీసము చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ చూడడానికి కూడా రాలేదు. మళ్ళా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఏమో ఎవరు కట్టినారో ఏమో చూడాలి అని ఉంటిన ప్రెస్ మీట్ పెట్టింది. తర్వాత వాళ్ళకి తెలిసింది అది టీడీపీ వాళ్ళే చేసినది ఆ పని అని కూడా తెలిసి ఇప్పుడు ఆమె మాట మార్చి మాట్లాడుతూ ఉంది. బ్రిక్ లో కట్టినారో ఏంలో కట్టినారో ఒకసారి చూడాలని. ఇదే వైకుంఠ ఏకాదశి రోజు చూసినా కూడా ఆ రోజు కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బందోబస్తులో ఉండగా 6 మంది ప్రాణాలని బలి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో కూర్మాలయంలో చూస్తే కూర్మల్ని అంటే ఆ తాబేల్ని సంరక్షించే ఒక బాధ్యత దేవాలయ కమిటీ పైన ఉంటుంది. అక్కడ కూడా చాలా తాబేలు చనిపోయినాయి. మొన్న తిరుపతిలో చూస్తే ఆవులు చనిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా చూస్తుండగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ప్రభుత్వం అయితేమి, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో హైందవ ధర్మానికి పని చేస్తున్నారని మనం అందరూ కూడా ఒకసారి ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే ఇంత సంఘటన అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 7 మంది చనిపోయినారో వాళ్ళకు 25 లక్షలు ఒక జాబ్ అని ప్రకటించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పాలిమర్స్ లో ఇలాంటిది ఒక సంఘటన జరిగితే వెంటనే వాళ్ళకు ₹1 కోటి ఇచ్చిన సంఘటన మనం చూసినామంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మానవత్వం అనేది ఎప్పుడు ఆయన కనపడుతుంది. కాబట్టి నిజంగానే ఆయన మనసున్న మహారాజు కాబట్టి ₹1 కోటి ఇచ్చి ఆదుకున్నారు. ఈ రోజు ఇంత సంఘటన జరిగింది. అక్కడ అసలు మినిస్టర్ అనే వాళ్ళే రాలేదు ఇంతవరకు. ఏ ఒక్క మినిస్టర్ వచ్చి అక్కడ చూడలేదు. ఎవరు కూడా దాన్ని కూడా టెంపుల్ ట్రస్టీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తున్నాయి. ప్రజల్లో అయితే ఏ ఒక్క పెద్దగా జరిగినా కూడా వైకుంఠ ఏకాదశిలో కూడా ఫెయిల్యూర్ చేశారు. నిన్న సింహాచలంలో కూడా ఫెయిల్యూర్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాననే ఒక వ్యక్తి ఈ రోజు సింహాచలంలో ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా కనీసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబానికి నేను అండదండగా ఉండాను, నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే వాళ్ళందరికీ కూడా ₹1 కోటి నేను ఇస్తాను అని కూడా ప్రకటించిన మనసున్న మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇంత కూడా జరిగినా కూడా ఇంతవరకు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను హైందవ ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కనపడలేదు. ఒక స్టేట్మెంట్ కూడా లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో సనాతన ధర్మ గురించి మాట్లాడే హక్కైన హైందవులకు మంచిది చేసిన వ్యక్తి ఏమైనా ఉన్నారంటే అది పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క ఫెస్టివల్ వచ్చినా కూడా దానికి ఏర్పాటులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఆనాటి ప్రభుత్వం కూడా మనమందరూ కూడా కూర్చొని నీట్ గా దాన్ని ప్రిపేర్ గా ప్లాన్ చేయడం జరిగింది. దానికోసమే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక సంఘటన ఎక్కడ కూడా ఉద్భవం కాలేదు. ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, కాలేజ్ పోయే మహిళలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, మళ్ళీ దేవాలయం పోయే వాళ్ళు కూడా ప్రజలకి రక్షణ లేదంటే ఇది ఏమాత్రం న్యాయం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎవరైతే చనిపోయినారో నిజంగా భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.